సమంతకు మళ్ళీ పెళ్లి ముహూర్తం కూడా పెట్టాడండోయ్. ఎస్, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. నాగ చైతన్యతో లవ్ మ్యారేజ్, ఆపై కొన్నేళ్లకి విడాకులు, ఆ వెంటనే తీవ్ర అనారోగ్యం. ఇలా వరుస ఇన్సిడెంట్ల నడుమ సమంత విషయాలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సమంత రెండో పెళ్లికి రెడీ అయిందంటూ ఓ సెన్సేషనల్ లీక్ బయటకు వచ్చింది. ఇటీవలే నాగ చైతన్య కూడా రెండో పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం అందరి చూపు సమంత వైపు పడింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. సమంత పెడుతున్న సందేశాలు చూసి ఆమె రెండో పెళ్లికి సిద్ధమైందనే హింట్స్ ఇస్తుందని జనం అనుకుంటున్నారు. చైతుతో విడాకుల తరువాత సింగిల్గానే ఉంటున్న సమంత రీసెంట్గా మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరితో ప్రేమలో ఉందనే టాక్ నడుస్తోంది. వీరిద్దరూ సీక్రెట్గా డేటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. సమంత రాజ్కి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. రాజ్ని రెండో పెళ్లి చేసుకోవడానికి సమంత రెడీ అయిందని సమాచారం. సమంత రాజ్ల పెళ్లి మే నెలలోనే ఉంటుందని ఫిలిం నగర్లో ప్రచారం జోరుగా నడుస్తోంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారని, ఇక పెళ్లి జరగడమే ఆలస్యమనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. మరోవైపు తన కెరీర్ విషయమై ఎంతో జాగ్రత్తగా అడుగులేస్తోంది సమంత. ఇకపై తాను ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానని అంటోంది సమంత. సినిమాల ఎంపికలో ఎన్నో రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని, తొందరపాటు ఉండదని చెప్పింది శామ్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే అక్కినేని వారింట కోడలిగా వెళ్ళింది సమంత. నాగ చైతన్యాన్ని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ 4 ఏళ్ల పాటు వైవాహిక బంధాన్ని కొనసాగించి ఆ తర్వాత బ్రేకప్ చెప్పడం, ఆ వెంటనే మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం చూసే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో సమంత రెండో పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్ అవుతుంది. ఇదిలా ఉంటే కెరీర్ పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటున్న సమంత హీరోయిన్గానే కాకుండా నిర్మాతగా కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆమె నిర్మాతగా చేసిన తొలి చిత్రం శుభం. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. త్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినిమాను నిర్మిస్తోంది.